సినిమాలకు సంబంధించి అవి తెరకెక్కించేటువంటి సమయంలో జరిగేటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతూ అలాంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. మరి ముందుగా మనం ఎవరి గురించి మాట్లాడుకుందాం? డైరెక్టర్ బాబీ గారి గురించినటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2003లో ఇండస్ట్రీకి వచ్చారు. 2012 వరకు రైటర్గా వర్క్ చేశారు. అప్పటి వరకు ఆయన జర్నీ చాలా నిదానంగా సాగింది. కానీ ఎన్నో ఒడిదుడుకులు. రవితేజ గారి బలుపు సినిమాకు కథను అందించారు. తన లైఫ్ని మలుపు తిప్పినటువంటి సంఘటన అది. ఆ సినిమా తర్వాత ప్రపంచానికి బాబీ అనే వ్యక్తి తెలిసారు. రాకు మహారాజ్ కంటే ముందు 5 సినిమాలు. ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నాను. అన్ని భాషల్లో సినిమాలు చూశాను. బాలకృష్ణ గారిని కొత్తగా అందరికీ చూపించాలనుకున్నాను. ప్రతి సీన్ అలా ఆలోచిస్తూ అదే ఆలోచనతో రాశాను. అండ్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అభిమానులు ప్రశంసిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు బాబీ గారు. అయితే ఒకప్పుడు నెగిటివ్ రివ్యూస్ అనేవి సరదాగా స్టార్ట్ అయ్యాయి. కానీ ఇప్పుడు సినిమా మొదలవగానే థియేటర్ నుంచి ఎవరో ఒకరు రివ్యూ ఇచ్చేస్తున్నారు. ఏ ఇద్దరి అభిప్రాయం ఒకేలా ఉండదు. అలాంటప్పుడు మన అభిప్రాయాన్ని 10 మంది అంగీకరించాలని చెప్పి ఎందుకు అనుకోవాలి? కొన్ని రోజులు ఆగితే అసలు విషయం ఏమిటి, అసలైన రివ్యూ ఏమిటో తెలుస్తుంది కదా అని అనుకోవడం లేదు. సినిమా అంటే ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం కాదు, కొన్ని వందల మంది కష్టం దాగుంటుందనే విషయాన్ని గుర్తించాలి. నా సినిమా సెట్స్లోనే 400 మంది వర్క్ చేస్తూ వచ్చారు. ఇంతమంది శ్రమ ఉంటుంది. అంతమంది కష్టాన్ని ఒక్క మాటతో చంపేయటం చాలా తప్పు. ప్రస్తుతం ఒక సినిమాని బలవంతంగా చంపే ప్రయత్నాలు చాలా ఎక్కువైపోయాయి. బాహుబలి లాంటి గొప్ప సినిమా వచ్చినప్పుడు కూడా రాజమౌళి గారిని ట్రోల్ చేశారు. అందులో కథ లేదని రివ్యూలు కూడా రాశారు. కానీ చివరకు ఆ సినిమా ప్రబంధనం సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. అంత గొప్ప వ్యక్తినే ట్రోల్ చేసినప్పుడు నేనెంత అనుకుంటాను. ఇక మన సినిమాలో దమ్ము ఉంటే అదే చరిత్ర సృష్టిస్తుంది అని నమ్ముతాను. చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య కూడా తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. కానీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది అని చెప్పి ఎన్నో విషయాల్ని అందరితో పంచుకున్నారు మన బాబీ గారు. మరి బ్రహ్మానందం గారి విషయాల్లోకి వెళ్ళిపోతే నిజ జీవితంలో తండ్రి తనయులైనటువంటి బ్రహ్మానందం గారు, రాజా గౌతమ్ తెరపై తాత మనవడుగా సందడి చేశారు. బ్రహ్మానందం పేరుతోనే రూపొందించబడినటువంటి ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్క నిర్మిస్తున్నారు. అండ్ ఈ సినిమాతో నిఖిల్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. February 14th మన ముందుకు రాబోతుంది సినిమా. రీసెంట్గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. అండ్ గౌతమ్ గారు కూడా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారనమాట. బ్రహ్మానందం గారితో కలిసి కామెడీ చేయడం ఒక సవాలుగా అనిపించింది అని అన్నారు. బ్రహ్మానందం గారి పేరుతో సినిమా రావడం ఆనందంగా ఉంది. ఆయన గాడ్ ఆఫ్ కామెడీ. షూటింగ్ సరదాగా జరిగింది. రాజా గౌతమ్ చాలా మంచి స్నేహితుడు. టైటిల్ వినగానే ఓకే చెప్పడం జరిగింది. బ్రహ్మానందం గారు కమెడియన్స్ కి స్ఫూర్తి అని చెప్పి వెన్నెల కిషోర్ గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. అండ్ బ్రహ్మానందం గారు మాట్లాడుతూ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. సినిమా డైరెక్టర్ నిఖిల్ నేను ఒప్పుకుంటేనే ఈ సినిమా తీస్తాను అని చెప్పి అన్నారు. అండ్ ఈ సినిమాలో నేను నటించడం తన కళ అని అన్నారు. నేను తాత, నా కొడుకు మనవడు అంటే కొత్తగా ఉందనుకున్నాను. వెన్నెల కిషోర్ని చూస్తేనే నవ్వొచ్చేది, అంత సరదాగా ఉంటాడు. కొన్ని సన్నివేశాల్లో తన నటన చూసి నవ్వుతూనే ఉన్నాను. నా లెగసీని కంటిన్యూ చేసే కమెడియన్స్ లో ఒకరు వెన్నెల కిషోర్. ఈ సినిమాలో రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, రఘుబాబు ఇలా టాలెంటెడ్ నటులు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్ దివిజ తన పాత్రలో జీవించింది అని చెప్పి అన్నారన్నమాట. మీ పేరు మీద వస్తున్నటువంటి సినిమాలో నటించడం ఎలా ఉందని చెప్పి అందరూ అడుగుతున్నారు. టెన్షన్ అనేది ఎప్పుడు లేదు, కానీ నాకు ఇచ్చినటువంటి పాత్రకు న్యాయం చేస్తూ ఉంటాను. అయినా కూడా మన పేరుతో సినిమా వస్తుంది అంటే కాలర్ ఎగరేసేటువంటి మూమెంటే కదా అని చెప్పి టెన్షన్ ఎందుకు అంటూ సమాధానం చెప్పారు. సో తాత మనవడికి సంబంధించినటువంటి కథ గురించి మాట్లాడుతూ ఎన్ని సినిమాలు చేసినా కూడా ప్రతి సినిమాకి భయపడుతూనే ఉండాలి. నేను జీవితంలో మర్చిపోలేనటువంటి విషయాల్లో మాట్లాడుకుంటే గనక చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశాను. రేపు కొత్త సినిమాలో ఆయనతో నటించాలి అంటే గనక మళ్ళీ మొదటి రోజు మనకు తెలియకుండానే ఆ రకమైనటువంటి ఒక భయం వస్తుంది. దాన్ని భయం అనకూడదు, సెల్ఫ్ సపోర్ట్ అని చెప్పి అనుకోవాలి అని చెప్పి అన్నారు. బాగానే చేస్తున్నాడు, కానీ ఇంతకు ముందు ఆయన చేస్తే వచ్చినంత నవ్వు ఇప్పుడు రావటం లేదు అని చెప్పి కొంతమంది కమెడియన్స్ అనడం విన్నాం. అలాగే మరొకటి వయసు, మన వయసును దృష్టిలో పెట్టుకోవాలి. ఇంతకుముందు చేసినంత యాక్టివ్గా నేను చేయలేకపోతున్నాను అనేటువంటి విషయం కూడా నాకు తెలుసు. మనల్ని ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి అంటే కొన్ని తగ్గించుకోవాలి. అందుకే సినిమాలు ఎందుకు చేసుకోవడం తగ్గించేశాను, అంతేకాని నాకు అవకాశాలు రాక కాదు, చేయలేక కాదు. మీ అందరికీ చెప్పాల్సిన మరొక విషయం ఏంటంటే శేఖర్ కమ్ల గారు సినిమాలో ఫస్ట్ గౌతమ్ని హీరోగా పెట్టాలి అని చెప్పి అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల గౌతమ్ అంగీకరించలేదు. నేను ఆ విషయంలో ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పటి తరానికి నిర్ణయం తీసుకునేటువంటి అర్హత ఉంది, ఆలోచన శక్తి
అర్థమవుతుంది. నేను అలా ఆలోచిస్తూ ఉంటాను. 30 years ఇండస్ట్రీ అన్న కమెంట్స్ మెడలో బోర్డులు వేసుకొని తిరగడానికి మాత్రమే పనికొస్తాయి. ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, స్వీయ విమర్శ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, అప్పుడే బాగుంటుంది. కాబట్టే నేను సినిమాలు తగ్గించేశాను అని చెప్పి బ్రహ్మానంద గారు మాట్లాడడం జరిగింది. ఎలాగో సందర్భం వచ్చేసింది కాబట్టి విక్టరీ వెంకటేష్ గారి గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నా అభిమానులకి ఒకటే చెప్తా, అందరూ సంతోషంగా ఉండండి. జీవితంలో మీకు ఏదొస్తే దాన్ని తీసుకోండి. నేను ఎప్పుడు కూడా ఇది కావాలి అని అడగను, దేవుడు ఇచ్చింది తీసుకుంటాను. ఈ మూవీ సక్సెస్ నాకు బోనస్. అనిల్ రావిపూడి గారితో భవిష్యత్తులో కూడా సినిమాలు చేస్తాను. అదే సమయంలో కథ కూడా బాగుండాలి ప్రేక్షకులకు. మరి వారిని నిజాయితీగా వారు ఒప్పుకునేలా కథలు ఉండాలి. కుటుంబ కథా చిత్రం చేయాలి అనుకున్నప్పుడు అనిల్ చెప్పిన కథ నచ్చింది. మా అంచనాలు నిజం చేస్తూ ప్రేక్షకులు కూడా దాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లారు. ఇప్పటి వరకు చెయ్యని ఎక్స్ప్రెషన్స్ నేను ఈ మూవీలో ట్రై చేశాను. థియేటర్లో అది ఎక్కడికో వెళ్ళిపోయింది. అదొక అద్భుతమైన శక్తి. ఆ శక్తి నేను ఎప్పుడు గౌరవిస్తూ ఉంటానని చెప్పి వెంకటేష్ గారు చెప్పడం జరిగిందనమాట. ఇక జీవితంలో ప్రతిదాన్ని మనం స్వీకరించుకుంటూ ముందుకు వెళితే సంతోషంగా ఉంటామని చెప్పి విక్టరీ వెంకటేష్ గారు చెప్పినటువంటి మాటలు అప్పుడు సినిమా టీం, అదేవిధంగా ఇప్పుడు ప్రేక్షకులు అందరికీ కూడా చాలా బాగా నచ్చాయి. నవ్వులు పోయించినటువంటి సంక్రాంతి హీరో గారి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందరూ గుర్తుంచుకునేలాగా 2025లో మంచి విజయాన్ని సాధించడంపై అభిమానులందరూ కూడా సంతోషంగా ఉండేలా, పండుగలు చేసుకునేలా, ఒక మంచి ఇయర్ స్టార్టింగ్ లోనే బొనాన్జా లాంటి గిఫ్ట్ లా సంక్రాంతికి వస్తున్నాం సినిమా మారిపోయింది.